విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధాన కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్ని ఒకసారి రాష్ట్ర ప్రజలకి వివరించి ఇలాంటి ప్రభుత్వాన్న మనం ఎన్నుకున్నది అని ప్రజలకు మరొకసారి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఓటేసి 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నిక కాబడినటువంటి నిర్ణయం కరెక్టా కాదా అని మరొకసారి అడగాలనిపించింది నాకు. ఎందుకంటే చరిత్ర ఎరగని ఒక విజయాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, 2024లో చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలనని ప్రజలు చూశారు. 2024 నుంచి ఈ 100 రోజుల పరిపాలనని ప్రజలు చూశారు. ఈ పరిపాలన రాష్ట్ర ప్రగతిని, రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని, రాష్ట్రంలో ప్రతినిత్యం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అప్పుల బాధలు, ఉపాధి లేమి బాధలు, కరువు కాటకాలు ఇవన్నీ గాలికి వదిలేసి వీటన్నిటిని కూడా ఒక ప్రభుత్వం అడ్రస్ చేయకుండా ఒక 100 రోజుల వ్యవధిలోనే చరిత్ర ఎరగని, చరిత్ర చవి చూడని దుర్మార్గాలు చేసినటువంటి ఒక ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలబడిపోవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రభుత్వానిగా మనం ఓట్లేసి గెలిపించుకున్నది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. వంద రోజుల వ్యవధిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 164 సీట్లతోటి గెలిచినటువంటి 3 ప్రభుత్వాల కలయిక ఇన్ని దుర్మార్గాలు చేస్తుందా? ఇన్ని అబద్ధాలు ఆడుతుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని ఆశపడి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి ప్రజలని ఇంతగా మోసం చేయాలా? ఇంతగా అన్యాయం చేయాలా? ఇంతగా వాళ్ళ సెంటిమెంట్ల మీద దెబ్బ కొట్టాలా? రాజకీయాలు చేసుకోవటానికి చాలా అంశాలు ఉన్నాయండి, చాలా అంశాలు ఉన్నాయి రాజకీయాలు చేసుకోవటానికి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి భారతదేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడున్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టాలి అని తెలుగుదేశం కార్యకర్తలు పోరాడారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అరెస్టుని ఖండించి రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం బంద్ చేసి మా రాజకీయ పార్టీగా జేబీఎంరావు భారత్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్టు బహుశా ఏ రాజకీయ పార్టీ ఇచ్చి ఉండదేమో. ఒక వ్యక్తిగత హోదాలో పార్టీ అధ్యక్షుడిని అయి ఉండి నేను ఇంకొక పార్టీ అధ్యక్షుడు నిజంగా అరెస్ట్ కాబట్టి ఆయన జైల్లో ఉంటే ఆయన కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడు. ఇప్పుడున్నటువంటి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఆయన ఆపుతుంటే ఆయన కోసం పోరాటం చేసి ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు పాదయాత్ర చేయటం ఆపటానికి, పోలీసులతోటి నిర్బంధాలు సృష్టించడానికి తప్పు అని ఫైట్ చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆపితే విశాఖపట్నంలో ఆయన్ని విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీసులు ఇస్తే అసలు ఒక వ్యక్తిని వెళ్ళటానికి
పోలీసులు ఎవరు చెప్పడానికని పోలీస్ వ్యవస్థని తూపార పట్టినటువంటి వ్యక్తుల్లో పార్టీల్లో మా పార్టీ ప్రథమం. నిరంతరం ప్రజల కోసం, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసాము. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పటి వరకు చూడలేదు. బహుశా చూస్తానని కూడా నేను అనుకోవటం లేదు. ప్రభుత్వం అన్న తర్వాత రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. గత ప్రభుత్వంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రజాస్వామిక చర్యలు చేశారు అని మేము భావించాము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకూడదని ఫైట్ చేశాము. తెలుగుదేశం పార్టీ కోసం ఫైట్ చేశాము. ఈరోజు 164 సీట్లతోటి మీరు ప్రభుత్వంలో అధికారంలో కూర్చుంది, అది మీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? 164 సీట్లతోటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయటం వల్ల మేము గెలిచామని అనుకుంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ ఏదో నెలకొకసారి వచ్చి ఇక్కడ ఒడత ఊపులు ఊపేసి వెళ్ళిపోతే ఇక్కడ గెలిచిపోయామనుకుంటే ఎట్లా? లేకపోతే వీర మహిళలో, జన సైనికులు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్య మీద ఫైట్ చేశాము, మా వల్లే మేము 65 సీట్లు 64 సీట్లు గెలిచామనుకుంటే ఎట్లా? మీ కాంట్రిబ్యూషన్ ఎంత? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 2023, 2022 నవంబర్ వరకు కూడా రాష్ట్రంలో నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో 2019 నుంచి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి, ప్రభుత్వం మీద పోరాటం చేసి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం కంటే ఎక్కువగా న్యాయపరంగా ఫైట్ చేసిన వ్యక్తిని నేను. కోర్టులో కేసులు 100 కేసులు వేసి ప్రభుత్వం పాలసీస్ని మార్చిన వ్యక్తిని నేను. ఎక్కడ దళిత బిడ్డలకి, బహుజన బిడ్డలకి, నిరుపేద బిడ్డలకి, మహిళలకి, చిన్నపిల్లలకి అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి కొన్ని వేల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తిని నేను. మీడియా మీద పోరాటం చేసే వ్యక్తిని మేము. మాలాంటి వ్యక్తులు కేవలం వ్యవస్థ కోసం, రాష్ట్రం కోసం మాట్లాడతాం తప్ప రాజకీయాల కోసం మాట్లాడడం. ఇది రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేమేదో మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక పార్టీ రంగు పులుముతున్నారు. అలాంటి వ్యక్తులందరికీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బౌ అని మాట్లాడుతున్నారు. కానీ మీరు 2019 నుంచి 2024 వరకు ఏ ఒక్కడు మాట్లాడేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఇంత రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేస్తుంటాయి, కొన్ని రైట్లు చేస్తుంటాయి, కొన్ని మంచి చేస్తుంటుంది, కొన్ని చెడు చేస్తుంటుంది. అంతేగాని ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టర్, ఒక జలవనరుల శాఖ మంత్రి, ఒక మంత్రివర్గం ఇంత దుర్మార్గంగా, ఇంత ప్రజాస్వామికంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత సిగ్గు లేకుండా పరిపాలించినటువంటి ప్రభుత్వం బహుశా 5 సంవత్సరాలకి సరిపడా తప్పులు 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసేసిందేమో అనిపిస్తుంది నాకు. 5 సంవత్సరాలకు సరిపడా తప్పులు. నిన్న గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి ఒకే ఒక అంశం గురించి నేను మాట్లాడతా. 5 సంవత్సరాలు మేము గత ప్రభుత్వంలో ఫైట్ చేసినప్పుడు ఒక చిన్న అంశం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లవారి పార్టీకి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లో ఒక 2 పత్రికలు చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశాయి. 2 ఛానల్స్, 2 పత్రికలు. మంచిదే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సింది మీడియా. అందుకని రాజ్యాంగంలో మీడియాని 4th ఎస్టేట్ అంటారు. అంటే మొదటి ఎస్టేటు శాసనసభ, అంటే చట్టాలు తయారు చేసేటువంటి శాసనసభ. రెండో ఎస్టేటు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్, కలెక్టర్లు, ఐపీఎస్లు. మూడో వ్యవస్థ జ్యుడిషియరీ. ఇవి 2 కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో చూసేటువంటి వ్యవస్థ మూడో వ్యవస్థ, 3rd ఎస్టేట్. 4th ఎస్టేటు మీడియా. ఈ 3 కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చూడాల్సినటువంటి, ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత 4th ఎస్టేట్ మీద ఉంది. కానీ దురదృష్టం ఏమైపోయిందంటే ఇప్పుడు 4th ఎస్టేటు అనే మీడియా లెజిస్లేటివ్కి, ఫస్ట్ ఎస్టేట్కి సబ్ ఎస్టేట్ అయిపోయి సబ్ క్లాస్ 1 మీడియాగా తయారైపోయింది.
1 సబ్ క్లాస్ 1 ఎస్టేట్గా. దెర్ ఇస్ నో 4th ఎస్టేట్. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయారిటీ మారిపోతుంది, 4th ఎస్టేట్ ప్రయారిటీ. నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అబ్జర్వేషన్, తీర్పు అని నేను అనను, ఎందుకంటే అది తీర్పు కాదు కాబట్టి. కానీ గౌరవ న్యాయమూర్తులు చేసినటువంటి ఒక కొన్ని తీర్పు, కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని సంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మా సోకాళ్ళు దీంట్లో లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి పైన ఒక చిన్న బాక్స్ ఐటమ్ పెట్టి, లడ్డు వ్యవహారంలో మీ సుప్రీంకోర్టు ఈ మాట అడిగిందా? సుప్రీంకోర్టు ఈ ఒక్క మాట అడిగిందా? లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అని అడిగిందా కేంద్ర ప్రభుత్వాన్ని? ఆ చెంప ఈ చెంప వాయగొట్టింది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడిని చంపలకు పెట్టి వాయించింది. అబ్బే మనకు కనపడదు కదా, కళ్ళకి గంతలు కట్టుకున్నాం, మనం పసుపు గంతలు కట్టేసుకున్నాం కళ్ళకి. లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అంట. మనం కళ్ళకి గంతలు కట్టేసుకొని ఉన్నది ఉన్నట్టు రాయండి. మీరు 4th ఎస్టేట్ మీడియా పేపర్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టు రాయండి. ఉన్నది ఉన్నట్టు మీరు రాయకపోతే ఖచ్చితంగా ప్రజలు నుంచి చీత్కారాలు ఎదురవుతాయి మీకు. ఇంకొక మీడియా, ఇంకొక పేపర్, నెయ్యి కల్తీ విధానంలో సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర వ్యవస్థ సంస్థను వేయాలా? ఇదొక్క మాట అడిగిందండి. ఇది ఒక అంతర్జాతీయ పేపర్. ఈ పేపర్ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్నే కొనసాగించాలా, స్వతంత్రం. చంద్రబాబు నాయుడిని చంపలు వాయించింది అన్న విషయం రాయలేరా? సుప్రీంకోర్టు ఇదిగో ఈ విషయాలు అడిగింది, సుప్రీంకోర్టు ఈ అంశాలు చెప్పింది, సుప్రీంకోర్టు అడిగినటువంటి 7 ప్రశ్నలు ప్రజలకు తెలియపరచలేరా? భయమా? మీ ప్రభుత్వంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మానస పుత్రిక కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడరా? ఈ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయరా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడినటువంటి ఏ కామెంటు కూడా ప్రజలకు చేరకూడదా? సూడో జర్నలిస్టులను అని పెట్టుకొని డిబేట్లు స్టార్ట్ చేస్తారా? న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా, మీడియాగా డిబేట్లో పార్టిసిపేట్ చేసేటువంటి న్యాయవాదులు కానీ, డిబేట్స్ కండక్ట్ చేసేటువంటి వ్యక్తులు కానీ వాస్తవాలని ప్రజలకు తెలియపరచండి. ఒక అల్టీరియర్ మోటివ్ తోటి ప్రభుత్వాన్ని సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళే మీరు మీడియాని ఎట్లా అంటాను నేను? గత 5 సంవత్సరాలు జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి నేను పెరిగింది ఆ 2 ఛానల్స్లో ప్రజా సమస్యలని ప్రశ్నించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ ఈరోజు ఎటు వెళ్తున్నారు మీరు? ఈరోజు మీ వే ఎటుంది? నిన్న సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు ఒక్క ప్రశ్న అయినా మీ మీడియాలో మీరు ప్రశ్నించడానికి, ప్రజల తరపున మాట్లాడటానికి అవకాశం ఉందా? ఒక చిన్న బాక్స్ ఐటెం పెట్టి లాస్ట్లో మాట్లాడినటువంటి ఒక కామెంట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు కూడా కనీసం ప్రజలకు చేరనీయకుండా మీరు మీ ప్రభుత్వాన్ని ఒక పొత్తిళ్లలో బిడ్డలాగా కాపాడుకుంటున్నటువంటి మీకు టెర్రరిస్టులకి ఇంకేమైనా తేడా ఉందా? ఏంటండి ఇష్యూ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, బీఫ్ అంటే తెలియదేమో, దున్నపోతు, బీఫ్ కొవ్వు, పంది కొవ్వు అవశేషాలు కలిసినటువంటి లడ్డూని గత 5 సంవత్సరాల నుంచి కోట్ల మంది ప్రజలు తినేశారా? దానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వీళ్ళు కారణమా? ఇదా ఎలిగేషను? ఈ ఎలిగేషన్ చేసింది ఎవరు?
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఒక చిన్న ఎలిగేషన్ అని మీరు అనుకుంటున్నారు. ఈరోజు లార్డ్ వెంకటేశ్వర ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా. ప్రపంచ దేశానికి ఆయన ఒక కలియుగ దైవం అని కోటాను కోట్ల మంది భక్తులు నమ్ముతున్నారు. కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు వస్తాడు, శ్రీలంక అధ్యక్షుడు వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో నలుమూలల్లో ఉన్నా లార్డ్ వెంకటేశ్వరరావుని దర్శించుకొని పరమ పవిత్రంగా తినేటువంటి ప్రసాదంలో కూడా రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు నువ్వు దిగజారిపోయావు అంటే, ఇంతకు మించి దిగజారటానికి ఇంకా వ్యవస్థలో ఏమి లేదు అని అయితే జేబీఎం భారత్ పార్టీ భావిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ టు యూస్ సచ్ వర్డ్స్. ఇంతకంటే ఇక దిగజారుతారు మీరు అనుకునే ప్రతి క్షణం ప్రతిరోజు ఇంతకంటే ఇక దిగజారటానికి ఏమీ లేదని మీరు నిరూపించుకుంటున్నారు. చాలా అంశాలు ఉన్నాయండి మీరు రాజకీయాలు చేయటానికి. ఇంకా 100 రోజులే అయ్యింది. ఇంకా 4 సంవత్సరాల 9 నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటారు. మీ తనయుడు మంత్రిగా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా రేపు పవన్ కళ్యాణ్ లాగా ఇంకో ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు. 4 సంవత్సరాలు 9 నెలలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. మంచో చెడ్డో కష్టమో నష్టమో మా కర్మో రాష్ట్రం కర్మో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పాపమో మేము భరిస్తాం, మిమ్మల్ని భరించాలి కూడా. బికాస్ యు ఆర్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ హానరబుల్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ హానరబుల్ మెంబర్, యు ఆర్ హానరబుల్ మినిస్టర్. మిమ్మల్ని భరించాలి మేము. 5 సంవత్సరాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా భరించాలి, ఎన్ని రాజకీయాలు చేసినా భరించాలి. సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని అందరి మీద నేను వస్తా, వన్ బై వన్ వస్తా. ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ నిజ స్వరూపం తెలిసి తీరాలి. చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం తెలియాలి, పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం తెలియాలి, మంత్రివర్గం రాష్ట్రం మంత్రివర్గం చేస్తున్నటువంటి నిజ స్వరూపాలు ప్రజలకు తెలియాలి. ఒక లార్డ్ వెంకటేశ్వర అని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని కూడా మీరు వదలలేదు అంటే రాజకీయాలకి, ఇంకా మీరు ఏ రాజకీయాలని మీరు వదులుతారు? నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత మెటీరియల్లోకి వస్తా. ఒక ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధాలు ఆడేటువంటి అత్యంత షార్ప్గా ఫాస్ట్గా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అబద్ధాలాడే ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక కేటగిరీలో కూడా అవార్డులు పెడితే ఈ కేటగిరీ అవార్డుల్లో కూడా అత్యంత సెన్సిటివ్ అంశాన్ని, ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం ఎలా చేయగలము అంటే రాజకీయం చేయగలిగిన రాజకీయ నాయకుడు ఎవరని ఒక పోటీ పెడితే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో నుంచుంటాడు పవన్ కళ్యాణ్. ఒక లేని థీరీని ప్రొవోక్ చేసి ఆ థీరీకి చక్కగా బట్టలేసి మొత్తం రూపం తీసుకొచ్చి దాన్ని ఒక ఇమాజినేషన్ వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కల్పితమైనటువంటి వ్యవస్థను సృష్టించేటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే నారా లోకేష్ వస్తారు. ఇంతకు మించి ఇంకొక ఆవిడ ఉంది ఈ మధ్యకాలంలో. పాపం ఆవిడ నేనేం అనలేకపోతున్నా, ఎందుకంటే కొన్ని సమస్యల మీద కలిసి పనిచేశాం కాబట్టి. హోమ్ మినిస్టర్ అమ్మా కొంచెం తగ్గండి, ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు, గుర్తుపెట్టుకోండి. మెరిసేదంతా బంగారం కాదు. మనం గత ప్రభుత్వంలో పనిచేసిన 2 హోమ్ మినిస్టర్లు ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారమ్మా? పక్కింటోళ్ళకు కూడా పలకరించటంల వాళ్ళని. మనం కూడా అంతే, అంతే.
అంతకు మించి మనం ఊరికే పావలా ఇస్తే రూపాయి యాక్షన్ చేయటం వల్ల ఉపయోగం లేదు. ఈవిడ అబద్ధాలు ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెప్తా. కూటమి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అబద్ధాలు ఆడటంలో ఎలా పిహెచ్డి చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కూడా నేను చెప్తాను మీకు. మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా, అంతేగాని పావలాకి రూపాయి యాక్షన్ చేయమాకండి. మీకు అంత యాక్షన్ లేదు. మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చేమో. మా మీద కేసులు పెట్టొచ్చు. ఎవడు భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. మీ ఉడతూపులకి ఎవ్వడు చింతకాయలు రాలవు, గుర్తుపెట్టుకోండి. ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి 25 సీట్లు కూడా రావు. 100 రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత అది. మీరు 100 రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజు ఎలక్షన్లు పెడితే 25 సీట్లు కూడా రావు మీకు. మీ అదృష్టం, ప్రజల దురదృష్టం. నువ్వు ఒక హోమ్ మినిస్టర్, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన మంత్రి, ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు. వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. ప్రజల అధికారం ఇచ్చారు, చేయండి. కానీ అబద్ధాలు ఆడదు ప్రజా పరిపాలనలో. కులాన్ని టార్గెట్ చేయొద్దు. క్రిస్టియన్స్ని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లిమ్స్ని ఒక సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పీపుల్గా వాళ్ళని ఒక చరిత్రహీనులుగా సృష్టించొద్దు దయచేసి. మేము కూడా మనుషులమే. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ని, లేకపోతే జీసస్ని అభిమానించే వాళ్ళని, లేకపోతే చర్చ్కి వెళ్ళే వాళ్ళని అవమానించొద్దు. హిందువులుగా ఉండాం, క్రిస్టియన్స్గా ఉంటారు, ముస్లిమ్స్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకో రాజ్యాంగం, ఎస్టీలకో రాజ్యాంగం, ముస్లిమ్స్కో రాజ్యాంగం, హిందువులకో రాజ్యాంగం రాయలేదమ్మా. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 31, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16 అందరికీ ఒకటే. ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ కులం మర్చిపోయినారు, హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ దేవుడిని మర్చిపోయినారు, హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చి మీరుగా అన్నీ మర్చిపోయినారు. మర్చిపోయి మీరు ఏదేదో పేలుతున్నారు. కొంచెం తగ్గండి. ఒకవేళ తగ్గకపోతే 2029లో తగ్గిస్తాం, కంగారు ఏం లేదు. తగ్గే రోజు వస్తుంది, తగ్గే రోజు చాలా తొందరలోనే ఉంటుంది, కంగారు ఏం పడద్దు. ఈవిడేముందో ఒకసారి విందాం. ఇక్కడ నుంచి మొదలు పెడతాను నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఐఎమ్ వెరీ క్రిస్టియన్. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఐఎమ్ వెరీ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది, సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటది, బైబిల్ లేకుండా బయటకు వెళ్ళాను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఎందుకమ్మా నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని ఎందుకు మారిపోయింది భాష ఎందుకు మారిపోయిందమ్మా? ఒకప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ ఎందుకు అయ్యారు? హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్ట. ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చర్చికి వెళ్ళలేదు, హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్ట. అంటే ఒకప్పుడు జీసస్ నమ్మితే చర్చికి వెళితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీకు ఇవ్వరు కాబట్ట. అది ఒక చర్చికి వెళ్ళే వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టేటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఇది. ఈ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా నేను, అమ్మ మొన్నటిదాకా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ఉగ్రవాద శక్తులు వచ్చి ఒక 10 పడవలతోటి ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని రక్షించి, మీరు ఆ బోట్లను రక్షించి లక్షలాది మంది ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నం జరిగింది. దానికి నందిగాం సురేష్ ఎంపీ బోట్లు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోట్లు అన్నారు కదా. ఏమైందమ్మా ఎలిగేషను? ఎఫ్ఐఆర్ కట్టారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? నందిగాం సురేష్ అరెస్ట్ అయి ఉన్నాడు కదా, పోలీస్ కస్టడీకి తీసుకున్నారా? నువ్వు మీ ముఖ్యమంత్రి ఇద్దరు వచ్చి ప్రకాశం బ్యారేజీని పడగొట్టి వందల లక్షల మందిని ప్రకాశం బ్యారేజీలో నుంచి వరదలతోటి చంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్నారు కదా. మరి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదమ్మా. మీరు ఏమైందమ్మా? ఎలిగేషన్ ఏమైందమ్మా? ఆ ముఖ్యమంత్రి గారు ఏమైపోయినారు? ఆ మంత్రులు మాట్లాడిన మంత్రులు ఏమైపోయినారు? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి లోపలేసి అసలు ఆ బ్రిడ్జిని ఎవరు పగలగొట్టాలనుకున్నారు? కృష్ణమ్మ వరదల్ని ఆపడానికి, వరదలు రావడానికి కారణం ఎవరు అవ్వాలనుకున్నారు? ఏమన్నా అరెస్ట్ చేసి ఏమైనా ప్రయత్నం చేశారా?
లేకపోతే కేవలం పొలిటికల్ ఎలిగేషన్ అయినా? లడ్డూలాగా పొలిటికల్ ఎలిగేషనా? పరమ పవిత్రమైన నదిని కూడా మీరు వదలలేదు రాజకీయాలకి. 100 రోజుల్లో 164 సీట్లు వచ్చినాయి కదా, ఇంకేం కావాలమ్మా మీకు ప్రజలకి? 164 సీట్లతోటి మీకు అధికారం ఇస్తే కృష్ణమ్మను వదలటంలా, దుర్గమ్మను వదలటంలా, పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వదలటంలా, మీ అబద్ధాలతోటి దేవుళ్ళను వదలటంలా, నదులను వదలటంలా, ప్రకృతిని వదలటంలా, ఆడపిల్లలను వదలటంలా. ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నా మీద తప్పుడు కేసు పెట్టారు అనగానే మీకు మీరే జడ్జిలు, మీకు మీరే కోర్టులు. ఎవడైతే కేసు పెట్టాడో విద్యాసాగర్ అనే వాడిని తీసుకొచ్చి లోపలేస్తారా? కేసు పెట్టిన లోపలేసే చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఆ కేసు ముందు ఫాల్స్ చేయాలి, దాన్ని కోర్టు ముందు ప్రయోగించాలి. ఆ కోర్టు ఇది ఫాల్స్ పెట్టే ప్రైవేట్ కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ తీసుకొని ఆ లేడీ ఎవరైతే ముంబై హీరోయిన్ ఉందో ఆమె కోర్టులో కేసు వేయాలి. ఆ కోర్టులో కేసు పెట్టినోడికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోర్టు ఇవ్వాలి, మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని. ఆ మాలిసియస్ ప్రాసిక్యూషన్ కింద కోర్టు పర్మిషన్ తీసుకుని సివిల్ సూట్ వేసుకుని ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకుంటే విద్యాసాగర్ని అరెస్ట్ చేయాల్సే పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి చట్టాన్నంతా బైపాస్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టగానే ఆ కేసు పెట్టినోడిని తీసుకొచ్చి లోపలేసి కూర్చోబెట్టారే. అంటే ఆడపిల్లల్ని రాజకీయాలకు వదలటంలా, కృష్ణమ్మ తల్లిని రాజకీయాలకు వదలటంలా, వెంకటేశ్వరుని రాజకీయాలకు వదలటంలా. ఈ రిపోర్టు నేను దానికే వస్తా. ముఖ్యమంత్రి 13-17 సెప్టెంబర్న ప్రకటన చేశాడు. ఏమని? జంతు అవశేషాలని, జంతు కొవ్వుని కలిపారు తిరుపతి లడ్డులో అని. ఈ రిపోర్ట్లన్నీ కూడా నెయ్యిని ల్యాబ్కి పంపించితే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా. మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లు 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ చూసాడో లేదో నాకైతే తెలియదు. ఆ 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్ చదివి వినిపిస్తా. పాప ఆయనకి సమయం లేదు. ఆయన పరిహార దీక్షకి వెళ్ళారు, ప్రాయశ్చిత్త దీక్షకి వెళ్ళారు. ఆ ప్రాయశ్చిత్త దీక్ష కరెక్టే అది, ఎందుకంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు ఆయన. నార్మల్గా ఎవరైనా నేను తప్పు చేశాననుకోండి, నేను తప్పు చేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను. నేను ఎవరినన్నా దూషించినా, ఎవరినన్నా కొట్టినా, దేవుడిని ఎవరినన్నా మాట అన్నా నేను ప్రాయశ్చిత్త దీక్ష నేను చేస్తా. నా తప్పుకి నేను చేసుకుంటా. బైబిల్లో కన్ఫెషన్ అంటారు. నేను తప్పు చేశానని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటూ కన్ఫెషన్. మన హిందూ ధర్మశాస్త్రంలో వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్త దీక్ష తను తప్పు చేసినందుకు. ఎవరో లడ్డూలో కల్తీ చేస్తే అనుకుందాం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఏందండి నాకు అర్థం కాలేదు అంటే ఈయనకి ముందే తెలుసు నెయ్యి కల్తీ జరగలేదు, లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైనటువంటి అల్టరేషన్ జరగలేదు. దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నాం. తిరుమల వెంకటేశ్వరుని రాజకీయాలకు వాడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి, సనాతన ధర్మంలోకి రండి, రోడ్ల మీదకి రండి, హిందువులందరూ రండి, కొట్టుకోండి, చచ్చిపోండి, అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు. వాళ్ళకి జరిగితే మెదలకుండా ఉంటారా, వీళ్ళకి జరిగితే మెదలకుండా ఉంటారా? మన హిందువుల మీద కాబట్టి కదా, చూసారా ఎంత అటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలు రేపుతానికి ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు. పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదని తెలుసు. ఓ అంబు బుష్ అని ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక ఇష్యూను సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు. పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా అడల్ట్రేషన్ జరగని తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని, గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ముస్లిమ్స్కి, హిందువులకి, క్రిస్టియన్లకి, హిందువులకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఘర్షణలో రేపుతున్నాను అని ఆయనకు తెలుసు. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నాడు. పాపం ప్రాయశ్చిత్త దీక్ష కరెక్ట్ పదం. ఆయనకి తెలుసో తెలియక పెట్టుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రాయశ్చిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం. మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా. ఎందుకంటే
అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు. నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా. 0.5% లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి, మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల. ఇందుకే రోడ్ మ్యాప్ అడుగుతుంది. ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అబండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి, కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి, లడ్డు అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి అపశృతి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకొని క్రిస్టియన్లకి, ముస్లింస్కి, హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్, కథా, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్లో 5.5 కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు. ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది, తగలాలి. ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా. ఎస్, వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ 5 సంవత్సరాలు నిలబడదు మీ కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు, పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం. లార్డ్ వెంకటేశ్వరరావుతో, కృష్ణమ్మతోటి మీరు ఆడినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాలను మాత్రం ఖచ్చితంగా వెంటాడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా. ఆయన ఏదో గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా. నాకు తెలిసి నేను కళ్ళు మూసుకోగానే 10 నిమిషాల్లో నిద్రపోతాను. నా దగ్గర ఏం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు, కానీ మనశ్శాంతి ఉంది. బహుశా రిక్షా దొక్కునేవాడికి కూడా, మా అన్నకి మా తమ్ముడు ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే అన్న తమ్ముడికి, ఒక ఇంట్లో పనిచేసుకునే అక్క చెల్లి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా అంటే 3 ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక ఆయనేమో చంద్రబాబు నాయుడు, ఇంకో ఆయనేమో పవన్ కళ్యాణ్, 3 ఆయనేమో నారా లోకేష్. ఇలా 3కి నిద్ర ఉండదు. ఎందుకు? ఎంతున్నా సరిపోదు వీళ్ళకి, ఇంకా ఏదో కావాలి. ఏం కావాలయ్యా? ఏం కావాలి? ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు, ఒక ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు. నారా లోకేష్ 75 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు. ఇది 4వ ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషియన్ ఇంకేం కావాలి మీకు? ఎందుకు లార్డ్ వెంకటేశ్వర, కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి? తప్పు ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీ మంత్రివర్గం వాళ్ళు వెళ్ళి లార్డ్ వెంకటేశ్వరాన్ని మొక్కండి. తప్పు చేసాము, క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పాపపు కార్యాలు చేయమని. చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయం. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, కుప్పకూలిపోవటం ఖాయం. లార్డ్ వెంకటేశ్వర కలియుగ దైవంతో మీరు ఆటలాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి సోదరులారు. ఈ రిపోర్టు 6/7/2024లో వచ్చింది. ఎవరు ఈ రిపోర్టు? మీకు ఎన్డీడీబీ రిపోర్ట్. వీళ్ళు శాంపిల్స్ పంపించారు. ఈ రిపోర్టు దానికి పనికొస్తుందో మీకు చెప్తాను నేను. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఫైనల్ అవుట్కమ్. These are the observations in report. The sample description is given as specified by the customer, and NDDB CALF Limited is not responsible for verification in all cases. Sample is not drawn by NDDB CALF Limited. అంటే నెయ్యి ఏదైతే టెస్ట్ చేయమని పంపించారో ఆ నెయ్యి ఎన్డీడీఎఫ్ తీసుకున్న నెయ్యి కాదు, శాంపిల్ డ్రాన్ చేసిన నెయ్యి కాదు. ఈ నెయ్యి ఎవరు పంపించారో ఎవరికి తెలియదు. బహుశా టీటీడీ పంపించే ఉండొచ్చు. ఈ టీటీడీ పంపించినటువంటి రిపోర్టు బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఈ శాంపిల్స్ ఎవరు శాంపిల్స్ తీశారు? నెయ్యి ఎక్కడి నుంచి తీశారు?
నెయ్యి శాంపిల్ ఒక్కసారి ఇలా తీసిన తర్వాత, నేను ఒక జడ్జిగా పనిచేశాను ఒక 10 సంవత్సరాల పాటు. ఫుడ్ అండ్ అడల్టరేషన్ యాక్ట్ కేసెస్ ట్రయల్ చేసినటువంటి వ్యక్తిగా శాంపిల్ లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్కి ఒక ప్రొసీజర్ ఉంది. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ అడల్టరేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న బౌల్లో ఒక హోటల్కి వచ్చి ఒక శాంపిల్ లిఫ్ట్ చేసినప్పుడు, ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినప్పుడు, ఆ ఆయిల్ 24 అవర్స్ గాలికి గనక ఇలాగ పెట్టి, అంటే ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినటువంటి ఆయిల్ 24 అవర్స్ కనుక గాలిలో పెడితే స్పెసిఫికేషన్స్ మొత్తం మారిపోతాయి, అడల్టెడ్ అయిపోతుంది. ఈవెన్ సీల్ వేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ కనుక ఒక గిన్నెలో పోసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కనుక గాలికి పెడితే ఆటోమేటిక్గా స్పెసిఫికేషన్స్ అన్నీ మారిపోతాయి. అందుకనే ఫుడ్ అండ్ అడల్టరేషన్ యాక్ట్లో శాంపిల్ లిఫ్టింగ్కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. శాంపిల్ లిఫ్ట్ చేసేటప్పుడు 4 శాంపిల్స్ లిఫ్ట్ చేయాలి. ఒక శాంపిల్ ఫుడ్ అండ్ అడల్టరేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలి, ఒక శాంపిల్ కస్టమర్కి ఇవ్వాలి, ఇంకొక శాంపిల్ ల్యాబ్కి పంపించాలి, ఇంకొక శాంపిల్ రేపొద్దున స్టేట్ ల్యాబొరేటరీలో ఏమైనా తప్పుడు రిపోర్ట్ వస్తే నేషనల్ ల్యాబొరేటరీకి ఫైనల్కి పంపించడానికి ఈ శాంపిల్ ఉండాలి. 4 శాంపిల్స్. ఈ 4 శాంపిల్స్లో కూడా ఒక శాంపిల్ కస్టమర్ దగ్గర ఉన్నటువంటి శాంపిల్ కాకుండా ల్యాబొరేటరీకి పంపించేటువంటి శాంపిల్ జడ్జి గారి సంతకం పెడితే తప్ప పంపించడానికి లేదు. యాజ్ ఇఫ్ నా ఇష్టం వచ్చేట్టు ఫుడ్ అండ్ అడల్టరేషన్ ఆఫీసర్ వచ్చేసి, అధికారి వచ్చేసి, కమిషనర్ వచ్చేసి, నేను ఒక శాంపిల్ లిఫ్ట్ చేశాను ల్యాబ్కి పంపిస్తున్నానంటే, నువ్వు ఏ ల్యాబ్కి పంపించావో నాకేం తెలుసు, ఏ శాంపిల్ పంపించావో నాకేం తెలుసు. శాంపిల్ పంపించేటప్పుడు అది ఓపెన్ చేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ గాలికి పెడితే దాని స్పెసిఫికేషన్స్ అని మారిపోతాయి కదా. అందుకని వీళ్ళు ఈరోజు రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు, శాంపిల్ మేము కలెక్ట్ చేయలేదు, శాంపిల్ మేము లిఫ్ట్ చేయలేదు, శాంపిల్ ఇచ్చినటువంటి శాంపిల్ మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదైతే ఇచ్చారో మేము అదే చేసాం. నెంబర్ 1. నెంబర్ 2, the test report shall not be reproduced whole or in any part in any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per directions of the court, and shall not be used as a evidence on media and social media, print media, any other media without prior permission of the managing director or deputy director of NDDB Cough Limited. ఈ రిపోర్టు కోర్టుల్లో పనికిరాదు, ఎవిడెన్స్గా పనికిరాదు, మీడియాలో చూపించడానికి పనికిరాదు. ఇది కేవలం టెంటేటివ్గా ఇచ్చినటువంటి ఒక రిపోర్టు, అది కూడా మీరు ఇచ్చిన శాంపిల్ మీరు ఇచ్చిన రిపోర్టే, కానీ దీనికి ఏ విధమైనటువంటి ఫైనాలిటీ కన్క్లూజన్ లేదు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని ముఖ్యమంత్రి జంతు అవశేషాలు కలిసి, పందికొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్తావు. సిగ్గుందా నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? నువ్వు లార్డ్ వెంకటేశ్వర భక్తుడువా? లార్డ్ వెంకటేశ్వర భక్తుడు మా క్లయింట్ అని నిన్న సుప్రీంకోర్టులో చెప్తున్నాడు వాళ్ళ లాయర్. లార్డ్ వెంకటేశ్వర భక్తుడు ఎవడైనా ఇట్లాంటి అబద్ధాలు ఆడతాడా? నాకు తెలిసి చర్చికి వెళ్ళే ఏ హిందువు, చర్చికి వెళ్ళే ఏ క్రిస్టియను, మసీదుకి వెళ్ళే ఏ ముస్లిము కూడా ఇన్ని అబద్ధాలు ఆడతారు. లార్డ్ వెంకటేశ్వర తిరుపతి దేవస్థానం మీద, ప్రసాదం మీద ఇంత అబద్ధం, ఇంత ప్రచారం, ఇంత రాజకీయ ప్రయోజనాలతోటి. ఒకవేళ కలిసిందే అనుకుందాం, ఈ 5 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు లడ్డు తినుంటారు కదా. నేను కూడా తిన్నాను లడ్డు, నువ్వు కూడా తినుంటావుగా లడ్డు. చాలా సందర్భాల్లో సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులు, మినిస్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా తినుంటారుగా. పామరుడి దగ్గర నుంచి కోటీశ్వరుడికి తినుంటాడుగా. ఈరోజు తిన్న వ్యక్తి అయ్యో నేను జంతు అవశేషాలను తిన్నానా, కొవ్వును తిన్నానని బాధపడతాడుగా. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఒక వ్యక్తి ఒక ప్రసాదాన్ని తినేసిన తర్వాత ఆ తిన్న ప్రసాదం అడల్టెడ్ అయింది, దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పకూడదు. ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్న కామన్ సెన్స్ లేదా నీకు? లేదు. ఎందుకంటే అధికారం కళ్ళు మూసిపోయింది. మన ప్రతిపక్షం మీద ఏం మాట్లాడినా మాట్లాడారు. ఈయన మాట్లాడటం వెంటనే ఈయన ప్రాచిత్య దీక్షను ఈయన మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఆయన వీడియోలు ఉన్నాయి, ఆయన వీడియోలు వేస్తే ఇంకా సిగ్గుపోద్ది. వేస్తాను, అది కూడా వేస్తాను. ఎందుకంటే సిగ్గు రావాలి ఎట్లాంటి వాళ్ళకి. సిగ్గు వస్తే కానీ ఇంకొకసారి రేపొద్దున వీళ్ళు ఇంకొకసారి ఇలాంటి చేయకుండా ఉంటారు. దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది మేము కాదంటున్నా. టీటీడీ బోర్డు, అప్పుడు టీటీడీ బోర్డు
బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్ గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి, ఎవరు దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్ట్రేషన్ ఇది. ఈయన మాటలు చూడండి, అసలు ఇంతకంటే This is a very good product. Don't miss out on it. Don't ఇంతకంటే wait until the day you need it. ఇది Use it ఏం now. ఉండదేమో అనిపిస్తుంది. చేశారు అది ఇది కూడా వినాలి మీరు. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు. అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాకి వెళ్తే ఇలాగా ప్రవర్తిస్తారంటే ఏంటి? ముస్లిమ్స్ మీ దృష్టిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయమని కోరుకుంటారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర ఇచ్చేటువంటి ప్రసాదంలో జంతు అవశేషాలు కలపాలని కోరుకుంటారా? మక్కా ఎందుకు వచ్చింది మధ్యలో? మక్కా ఎందుకు వచ్చిందండి మధ్యలో? లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తాం ఇష్టాన్ని చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవు అనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు. మీరు పొలిటికలైజ్ చేస్తారు. ఒక ఇస్లాం జరిగితే, ఒక క్రిస్టియన్కు జరిగితే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి మీరు మాట్లాడే అంశాలు ఏంటండి? ఒక పక్కేమో ఈ రిపోర్ట్లో అసలు మాకేం సంబంధం లేదు, మీరు పంపించిన శాంపిల్లో మేము ఏదో వెరిఫై చేసాం, ఇది ఫైనల్ కాదు, కన్క్లూజన్ కాదని ఒక పక్క రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇంకో పక్కేమో మీ ఈవో ఏమో అసలు ఇవి వాడలేదు, వాడకుండా కూడా వెనక్కే పంపించేసామని మీ ఈవో చెప్తారు. ఇంకో పక్క మీరు చూస్తేనేమో జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా, మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సనాతన ధర్మం అంశం ఎందుకు వచ్చింది అంటున్నా నేను ఎవడు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవడు కడగమన్నాడు? హిందువులందరూ రోడ్డు మీదకి ఎవడు రమ్మన్నాడు? అందరూ వచ్చి కొట్టుకోండి అని ఎందుకు అనమన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం దీక్షది? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేయమన్నారు? ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని, ఎవరు హిందూయిజాన్ని, ఎవరు ముస్లిమ్స్ని, ఎవరు మక్కాని, ఎవరు మసీద్ని, ఎవరు చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్ పాల్ని ఎవరన్నారు? మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి, మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి. మీరు హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను, ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ఒక డైలాగులు చెప్పేవాడిని తీసుకొచ్చి నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచ్చ నీచాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు. అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అందుకు కదా మీ జీవితం అట్లా తయారైపోయింది. మీ జీవితం అలా తయారైపోయింది అందుకు కదా. వెళ్ళి ఒకసారి సోషల్ మీడియా చూడండి మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడుతుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేవుణ్ణి రాజకీయాలకు వాడుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ సమగ్రతకు ఒక ప్రతిరూపమైనటువంటి ప్రాజెక్టులను కూడా కూలగొట్టడానికి ప్రతిపక్షం పనిచేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం. దీనంతటికీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ భారతీయ జనతా పార్టీ. నేను ఇంకో రిపోర్ట్ కూడా చూపిస్తా. ఇవన్నీ కూడా అవే రిపోర్ట్లు, సేమ్ రిపోర్ట్లు. నేను చెప్తా. మిస్టర్ పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం గురించి మాట్లాడే మిస్టర్ పవన్ కళ్యాణ్ మా తోపు తురుంకాను ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారని టీవీ డిబేట్లోకి వచ్చి గైగమని మాట్లాడేటువంటి జనసైనికులు, వీర మహిళలు మీకు కూడా చెప్తున్నా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. తెలుగు ఇంగ్లీషు చదవటం నేర్చుకోండి. ఎగ్జిస్టింగ్ లాస్ చదవటం నేర్చుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్స్ ఇవన్నీ కూడా నేతికి సంబంధించి, నెయ్యి ట్యాంకులకు సంబంధించి ఎలా రావాలి, ఎక్కడ టెస్టులు జరగాలి, ఎలా టెస్టులు జరగాలి, ఒకవేళ టెస్ట్ రిపోర్ట్లు ఫెయిల్ అయితే ఎలా జరగాలి అని మీకు 2022-23 నుంచి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ నేమ్ ALPHA ఇన్వాయిస్ నెంబర్ AM02/2021-2022 రిజెక్టెడ్ ట్యాంకర్ నెంబర్ UP13800909 ఇవన్నీ కూడా 2022-23లో నెయ్యి ప్రామాణికాలు లేవు అని రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్స్. ఇప్పటికైనా కాస్త కామన్ సెన్స్ తోటి మాట్లాడండి. రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అనేం కాదు అర్థం. కూటమి ప్రభుత్వం అబద్ధాలు ప్రజలని మోసం చేస్తున్నాయి, ప్రజలను కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తున్నాయి. కోటాను మంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈరోజు చర్చకు రావాల్సినటువంటి అంశం. మన ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లో భార్య, మీ భార్యని భువనేశ్వరి గారిని వారిని అసెంబ్లీలో గత మినిస్టర్లు ఒక చిన్న మాట అన్నారు అని, నారా లోకేష్ మాట అన్నారు అని రోడ్డు మీదకి వచ్చి టీవీ డిబేట్లో నారా లోకేష్ని వాళ్ళ మదర్ని ఇలా మాట్లాడడం తప్పు అని వైఎస్ఆర్సీపీ మంత్రులను కూడా చీల్చి చెండాడిన వ్యక్తిని నేను. రాజకీయాలకి ఇంట్లో భార్యలు, తల్లిదండ్రులు, మన బిడ్డలు, దేవుడు ఇవి రాకూడదు సార్. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు, సిగ్గు తెచ్చుకోండి, దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అన్నాడు. ఒకరోజేమో క్రిస్టియన్ అంటావు, ఇంకో రోజేమో ముస్లిం అంటావు, ఇంకో రోజేమో మా నాన్నేమో హారతి కర్పూరంలో సిగరెట్ వెలిగించుకున్నాడు అంటావు. నిన్న చూస్తేనే మా ఇంట్లో నిత్యం దీపారాధన ఉంటుందని చెప్పావు. ఒక మాట ఉండదు, ఒక కన్సిస్టెన్సీ ఉండదు, ఒక చదువు ఎక్కడ చదివావో తెలియదు, ఏమున్నావో తెలీదు. మా కర్మ, నువ్వు 28 సినిమాలు తీసావు, ఈ రాష్ట్రానికి ఒక హీరో అయిపోయినావు, నీకు ఒక ఇమేజ్ ఏర్పడింది, మాకు ఒక డ్యామేజ్ అయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యామేజ్ అయింది. మీ ఇమేజీ ఈ డ్యామేజీ మొత్తం కలిపి రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు భరిస్తారు మేము, నో డౌట్. కానీ నేను అనేది తెలుసుకొని మాట్లాడు. ఇవన్నీ రిజెక్టెడ్ ట్యాంకర్స్. గత ప్రభుత్వంలో 1 సంవత్సరంలో రిజెక్ట్ చేయబడిన ట్యాంకర్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ట్యాంకర్లు అడల్టేషన్ జరుగుతూ ఉంటుంది, ముందుంటుంది, వెనుకుంటుంది. తప్పేం లేదు. అది కొన్ని తప్పులు జరుగుతుంటాయి, కొన్ని రైట్లు జరుగుతుంటాయి, కొన్ని మాటలు జరుగుతుంటాయి. కానీ ఈ విధంగా ఒక రాజకీయాలకి వాడటం అనేది ఒక్కసారి పునరాలోచించుకోమంటున్నాను. రేపొద్దున ఫైనల్గా సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది నేనైతే ప్రెడిక్షన్ చేయగలుగుతున్నాను. నిన్న గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగినటువంటి మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట. ఎవరంటే కాంపిటెంట్ పర్సన్ చెప్పాల్సింది? నెయ్యి కల్తీ జరిగిందని ఈవో చెప్పకుండా ముఖ్యమంత్రి ప్రకటన చేసేస్తే నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. ఈ రిపోర్ట్ వచ్చింది 12వ తారీఖు 7వ నెల శాంపిల్స్ పంపిస్తే 23 7వ తారీఖున కంప్లీషన్ అయితే శాంపిల్ రిసిప్ట్ 17/7 తీసుకొస్తే 23 జూలై నెలలో వీళ్ళకి రిపోర్ట్ శాంపిల్ వచ్చింది. సెప్టెంబర్ దాకా ఏం గాడిదలు కాస్తున్నారా? సెప్టెంబర్ దాకా ఏం గాడిదలు కాస్తున్నారా? మంత్రి రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలా అంటే సిస్టమేటిక్గా వరదలు అయిపోయిన తర్వాత, ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇంకొక ఇష్యూ, ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ, ఈ ఇష్యూ అయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ. అబద్ధాలతోటి ఒక బిల్డింగ్లు కట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఒక సిట్ వేశారు. ఐజీ స్థాయి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎవరో ఒక సిట్టు. ముఖ్యమంత్రి కల్తీ జరిగింది, కొవ్వు పంది ఆవు కొవ్వు కలిసింది అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రి ఉపవాస దీక్షలు, ప్రాయశ్చిత్త దీక్షలు మొత్తం చేస్తున్నాడు. మంత్రి ప్రమాణం చేస్తానని అక్కడికి వచ్చి అంటున్నాడు నారా లోకేష్. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ఏం చదువుతాడండి ఇవన్నీ అన్న తర్వాత? అబ్బెబ్బెబ్బే అసలు కల్తీయే జరగలేదు, ఎక్సలెంట్ అని రిపోర్ట్ ఇస్తాడా? సెన్స్ ఉందా మీకు? ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాట్లాడిన తర్వాత ఐజీ ఏం రిపోర్ట్ ఇస్తాడండి? మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక, నా కల్తీ నెయ్యి జరిగిందని రిపోర్ట్ ఇవ్వక,
గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి అని రిపోర్ట్ ఇవ్వక, ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత, ఒక మంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత, ఒక ఉప ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత ఐజీ వచ్చి దానికి కాంట్రారీగా నో ఇది పనికిరాదని చెప్తాడా? కామన్ సెన్స్ ఉందా ఏమైనా మీకు? ముందు సెట్టేసి విచారణ వచ్చిన తర్వాత ఆ విచారణ రిపోర్టుని చదవాల్సింది ఈవో. ఇదిగో గత ప్రభుత్వంలో ఇలా అక్రమాలు జరిగినాయి, ఈ అక్రమాలను మేము సిట్టేసాము, ముఖ్యమంత్రి గారికి రహస్యంగా మేము విచారణ చేయమని రాశాము, రహస్యంగా విచారణ జరిగింది, ఇదిగో ఐజీ స్థాయి అధికారి సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చారు అని ఈ రిపోర్ట్ని బహిర్గతం అప్పుడు చేయాలి తప్ప, ఓ ముఖ్యమంత్రి ఒక మాట అనేసేసి అబ్బో ఇదిగో అదిగో అని చెప్పేసి ఒక 10 రోజుల తర్వాత ఒక సిట్ వేసేస్తే సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుంది? సుప్రీంకోర్టు అదే అడిగింది, ఎలా ఇస్తుందండి సిట్టు రిపోర్టు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది సుప్రీంకోర్టు. ఏమని? మరి సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పక, జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఎఫ్ఐఆర్గా రాయక నువ్వు చెప్పింది ఎలా రాస్తారని మీ అందరూ అడిగిన వాళ్ళమేగా. నేను ఇప్పుడు అది కూడా అడుగుతున్నా. సిట్ అనేది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో పనిచేసేటువంటి, గౌరవ హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో పనిచేసేటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ, ఈ ఎస్పీ, ఈ డిఐజీ, ఈ ఐజీ మీకు ఫేవర్గా రిపోర్ట్ ఇవ్వక ఇది జరగలేదని గత ప్రభుత్వానికి ఫేవర్గా రిపోర్ట్ ఇస్తారని హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ విల్ ఎక్స్పెక్ట్? సో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏమన్నా వేయొచ్చా అని అడిగితే, నాకు తెలిసి రేపు సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకొని మేము ఆలోచిస్తామండి, సిబిఐ ఎంక్వైరీ వేయాలా వద్దా, స్వతంత్ర దర్యాప్తు సంస్థ, సుప్రీంకోర్టు జడ్జి మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ వేయాలా వద్దా అని దాని మీద సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుందామని అంటారు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే రేపొద్దున గనక సుప్రీంకోర్టులో గనక ఇది సిట్టు వేయండి, మీ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి, సిబిఐకి మేము రెడీగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ అంటుందని నేను అనుకోవటం. అన్నది అనుకుంటే మొత్తం దొంగలందరూ దొరికిపోతారు. చంద్రబాబు నాయుడు దొరికిపోతాడు, పవన్ కళ్యాణ్ దొరికిపోతాడు, నారా లోకేష్ దొరికిపోతాడు, భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక ఆమె వచ్చింది హైదరాబాద్ నుంచి చెత్తలు వాయించుకుంటా రాజధాని ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, నీ హాస్పిటల్ ఎండా అక్రమాలే,